డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, మనం కొన్ని వీడియోలో మాట్లాడుకున్నాం కదా, సాంకేతిక లోపాలు అని చెప్పేసి, బోయింగ్ విమానంలో లోపాలు ఉంటాయని చెప్పేసి, ఆ ఫ్యూయల్ విషయంలో కానీ. అయితే ఏదైతే ఈ ఫ్యూయల్ ఉంటుందో స్కెచ్ వేసి దాన్ని ప్లాన్ చేశారు అనేది ఒక ఆరోపణ అయితే వింటున్నాం మనము. అంటే మీరేమనుకుంటున్నారు, అసలు కారణం ఏముంటుంది అంటున్నారు? ఇప్పుడు మామూలుగా ఎయిర్ క్రాఫ్ట్ లో ఫ్యూయల్ నింపేది గ్రౌండ్ స్టాఫ్. వాళ్ళు ఫ్యూయల్ నింపేటప్పుడు జనరల్గా ఏం చేస్తారంటే మెయిన్ ఫ్యూయల్ వాల్వ్ ఏదైతే ఉందో అది స్విచ్ ఆఫ్ చేసి ఫ్యూయల్ నింపుతారు. నింపి తర్వాత గ్రౌండ్ స్టాఫ్ వాళ్ళు ఒక్కొక్కటి చెక్ గ్రౌండ్ ఇంజనీర్స్ ఉంటారు, వాళ్ళు ఒక్కొక్కటి చెక్ చేసి ఆ లిస్ట్లో దాన్ని రైట్ టిక్ చేస్తూ ఉంటారు. అక్కడికి ఫ్లైట్ క్రూస్ కానీ వేరే వాళ్ళకి కానీ అక్కడ పోయే అథారిటీ కూడా లేరు, వాళ్ళు పోరు కూడా. క్రూ ఎప్పుడు పోతారు, అంతా రెడీ అయిన తర్వాత వాళ్ళు ఓకే ఫర్ టేక్ ఆఫ్ చెప్తే అప్పుడు క్రూ వచ్చి ఎక్కుతారు. దాంట్లో ప్యాసింజర్లు ఒకవేళ ఫ్యూలింగ్ అప్పుడు పంపించినా క్రూ లాస్ట్లోనే ఎక్కుతారు. వాళ్ళు ఆ లిస్ట్ చూసుకుంటారు, వాట్ ఆర్ దే చెక్డ్ అని. అంతవరకే వాళ్ళకి ఈ ఇంజన్ బ్యాక్ సైడ్ ఇంజన్ ఏదైతే ఉందో ఆ ఇంజన్ చెక్ చేసే అథారిటీ కానీ ఫ్యూలింగ్ ట్యాంక్ వైపు కానీ వాళ్ళు పోరు. ఫ్యూలింగ్ ట్యాంక్ వాళ్ళు ఫిల్ చేసిన తర్వాత వాళ్ళు మెయిన్ వాల్వ్ ఏదైతే ఉందో దాన్ని ఆన్ చేసి సర్టిఫికేషన్ చేయాలి. ఒకవేళ తొందరపాటులోనో ఇంట్లో కొట్లాట్లో ఏదో అయ్యి ఆ మెయిన్ స్విచ్ వాల్ని ఆన్ చేయకుండా పోతే ఆ పైప్ లైన్లో ఉన్నటువంటి ఏదైతే ఫ్యూయల్ ఉందో ఆ ఫ్యూయల్ మాత్రమే సరఫరా అవుతుంది. మెయిన్ పైప్ లైన్లో వచ్చిన ఫ్యూయల్ కట్ ఆఫ్ అయ్యగానే ఎయిర్ క్రాఫ్ట్ 2 ఇంజన్లు ఒకేసారి ఆగిపోతాయి. మామూలుగా అయితే ఈ ఎయిర్ క్రాఫ్ట్లో బర్డ్స్ హిట్ అయింది అనుకోండి, అయినా కూడా ఈ రోల్స్ రాయిస్ ఈ కెపాసిటీ 1000 కెపాసిటీ ఉండేటువంటి ఇంజన్లు ఇమీడియట్గా ఆగిపోవు. ఒకవేళ ఒక దాంట్లో పక్షి అయినా అది ఆగిపోతుంది. ఒక ఇంజన్ ఆగిపోయినా ఇంకో ఇంజన్ రన్నింగ్లో ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం, ఎక్కడైనా గ్రౌండ్ చేయొచ్చు లేదా టేక్ ఆఫ్ చేసుకొని ఇంకో డెస్టినేషన్కి పోవచ్చు, అది జరుగుతుంది. 2 ఇంజన్లు ఒకసారి ఆగిపోవు. 2 ఇంజన్లు ఒకసారి ఆగిపోయేదామంటే పవర్ అన్నా డౌన్ అయి ఉండాలి. పవర్ డౌన్ అయితే తెలిసిపోతుంది పవర్ డౌన్ అయిందా అని. లేదా 2 ఇంజన్లకి ఫ్యూయల్ కట్ ఆఫ్ అయి ఉండాలి. ఫ్యూయల్ కట్ ఆఫ్ అవడానికి మెయిన్ రీజన్ ఈ గ్రౌండ్ టెక్నికల్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఫ్యూలింగ్ స్టాఫ్ వాళ్ళు బై మిస్టేక్ అయినా, అంటే ఎందుకంటే వాళ్ళు తప్ప వేరే వాళ్ళకి ఎవరికి యాక్సెస్ ఉండదు ఆ పాయింట్లో. ఫ్యూలింగ్ చేసిన తర్వాత మెయిన్ వాళ్ళు బంద్ చేసింది ఆన్ చేసి సర్టిఫికేట్ చేసి పంపించాలి. అదేమైనా బై మిస్టేక్ ఆ ఫ్యూయల్ వాల్వ్ మెయిన్ ఫ్యూయల్ వాల్వ్ని కట్టేసింది అంటే ఆ ఫ్యూలింగ్ చేసేటప్పుడు ఆన్ చేసేకుండా కట్ ఆఫ్ చేస్తారు. మామూలుగా ఫ్యూలింగ్ చేసిన తర్వాత ఆన్ చేస్తారు. బై మిస్టేక్ అయినా అయి ఉండొచ్చు, లేదు ఎందుకంటే అక్కడ ఎవరు పోయేదానికి లేదు. గ్రౌండింగ్ స్టాఫ్ ఎవరైతే బాడ్జీలు ఉన్నాయో ఎవరైతే ఆథరైజ్డ్ ఉన్నారో వాళ్ళు తప్ప ఎవరిని పోనీరు, ఎందుకంటే లాట్ ఆఫ్ చెక్స్ ఉంటాయి. కాబట్టి గ్రౌండింగ్ స్టాఫే అక్కడికి యాక్సెస్ ఉంది. ఆ ఫ్లైట్ ఇంజనీర్ గ్రౌండింగ్ స్టాఫ్ మాత్రమే, వాళ్ళు మాత్రమే ఫీలింగ్ అయిన తర్వాత ఆ స్విచ్లన్నీ ఆన్ చేస్తారు. తర్వాత ఫ్లైట్ ఇంజనీర్ ఎవరన్నా ఉంటే టేకాఫ్కు ముందు ఒకవేళ ఏదన్నా సాంకేతిక లోపం ఉంటే గ్రౌండ్ స్టాఫ్లో మెయింటెనెన్స్ ఇంజనీర్ ఉంటే ఆయన పోయి చెక్ చేసి ఆ పాయింట్స్ అన్ని నోట్ చేసుకొని ఆ ఫ్లైట్కి టేకాఫ్కి ఓకే చెప్తాడు. ఇట్లాంటి సందర్భాల్లో ఆ ఫ్లైట్ టేకాఫ్ అయితే కొంత దూరం ప్రయాణం చేసిన ఒక 40 నిమిషాలు 40 సెకండ్లో 30 సెకండ్లో 50 సెకండ్లో ఫ్యూయల్ అయిపోతుంది. అప్పుడు 2 ఇంజన్లకు ఫ్యూయల్ ఉండదు, ఒకేసారి గ్రౌండ్ అయిపోతుంది. అప్పుడు ఫ్లైట్ ఎగిరేదానికి స్కోప్ లేదు. అదేమైనా జరిగిందేమో, ఎందుకంటే అది దట్ ఈస్ పాసిబుల్. ఒకటి సబటేజ్ వల్ల కావాలంటే కొత్తోడు రావాలా, లేదా అక్కడ ఉన్న గ్రౌండ్ స్టాఫ్కి ఎవరైనా యాక్సెస్ చేసుకొని ఈ పని చెయ్యరా అని చెప్పి
చెప్పి చేయించారా అదన్నా ఉండాలి, బై మర్చిపోయినా ఉండాలి. ఇది వన్ ఆఫ్ ది రీజన్స్. ఈ రీజనే అని చెప్పడం, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్. ఎందుకంటే ఎయిర్క్రాఫ్ట్లో ఎప్పుడు మెయింటెనెన్స్ స్టాఫ్ ఉంటారే, గ్రౌండ్ స్టాఫ్, ఫీలింగ్ స్టాఫ్, వాళ్ళు ఫీల్ అయిన తర్వాత ఆ మెయిన్ వాల్వ్ని, అంటే 2 ఇంజిన్లకు పోయే వాల్వ్ని ఆన్ చేయాలి. ఆన్ చేసి దాన్ని మూసేస్తారు డోర్ని. ఆ విధంగా చేసినారా? ఆ విధంగా చేస్తే ఏమన్నా, ఎందుకంటే 650 ఆటిట్యూడ్ పోతానే కట్ ఆఫ్ అయిన 2 ఇంజిన్లు అంటే దేర్ మే బి దట్ రీజన్. ఇంకోటి ఏమిటంటే ఫ్లైట్ ఇంజనీరు టేక్ ఆఫ్ మూడ్లోనే పెట్టినారు, ఆయన గ్రౌండ్ అయింది. వై? ఇది డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే. పవర్ 2 ఇంజన్లలోకి, ఇప్పుడు ఫ్యూయల్ కట్ ఆఫ్ అన్నా ఉండాలి, పవర్ వై నాట్? ఇప్పుడు పవర్ ఉన్నట్టుండి ఎందుకు ఇదయింది? బట్ దాన్ని ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. ఒకవేళ మెయిన్ స్విచ్ ఏమన్నా, ఫ్యూయల్ మెయిన్ స్విచ్ వాల్వ్ ఏదైతే అది ఆఫ్ చేసి ఉందా, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్. దట్ మే బి బై మిస్టేక్, ఏమో నిద్ర లేకుండా ఉండి ఎక్కడో చేసుకొని ఉండి ఏముంది లేని రొటీన్గా ఆఫ్ చేసింది ఆన్ చేయకుండా పోయిన సందర్భాలు ఉండొచ్చు కూడా, చెప్పలేం. కాబట్టి ఆ విధంగా జరిగి ఉండొచ్చు. లేదా ఏదైనా లోపం ఉండి పవర్ కాకుండా పోయే, పవర్ ఆల్ ఆఫ్ అ సడన్ కట్ ఆఫ్ అయ్యి 2 ఇంజన్లు బ్రేక్ డౌన్ అయితే, 2 ఇంజన్లకి పవర్ లేకపోతే డెఫినెట్గా కూలిపోయి ఉండొచ్చు. అంటే సార్ మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఇక్కడ కొంచెం నిర్లక్ష్యం అని కూడా అనుకోవచ్చు అంటారా? చెప్పలేం. నిర్లక్ష్యం, ఒక స్విచ్చే కదా, ఏముంది? మెయిన్ వాల్వ్ ఏదైతే ఫ్యూయల్ ట్యాంక్ ఫుల్ చేసినప్పుడు ఆఫ్ చేస్తారు, ఆ ట్యాంక్ ఫుల్ అంతా అయిపోయిన తర్వాత సర్టిఫై చేసి సీల్ చేసేస్తారు. సీల్ చేసి దాన్ని, అదే కాదు, ఫ్లైట్లోకి ఎక్కించక ముందు కూడా మీకు శాంపిల్స్ కలెక్ట్ చేస్తారు, ఏమన్నా వేసినారో ఏమో చెప్పలేం కదా అని. ఆ ట్యాంక్స్లో, ప్రతి ట్యాంక్లో 2-3 బాటిల్స్లో సీల్ చేసి పెడతారు. ట్యాంకులో వచ్చేది బయట నుంచి కదా వస్తాయి ట్యాంకర్లు, కాబట్టి అది కూడా చెప్పలేం. ఏమన్నా ఆ విధంగా స్విచ్ ఆఫ్ ఏమన్నా అయి ఉంటే ఆ విధంగా కూడా గ్రౌండింగ్ అయిపోతుంది ఇంజన్. మరి చూడాలి ఇన్వెస్టిగేషన్లో. అదే కాకుండా కాక్పిట్ రికార్డర్ అవి దొరికినాయి, సిడిఆర్, ఎఫ్డిఆర్లో మనకు డెఫినెట్గా సిడిఆర్లో, ఎఫ్డిఆర్లో లోపాలు ఏమేమి ఉన్నాయి, ఏం జరిగింది అనేది తెలుస్తుంది. లేదు రేపు పొద్దునే ఆ వాల్వ్ ఏదైతే ఉందో అది డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్లో దొరుకుతుంది. ఇప్పుడు ఎవరిని కూడా క్లీనింగ్ స్టాఫ్ను అందరినీ కూడా బయటికి పంపించేసినారు. ఎందుకంటే ఏదైనా స్టాఫ్ ఉండేవాడు, ఇప్పుడు ఒక స్విచ్ దొరికింది అనుకో, ఆ స్విచ్ను వెనక ముందర కానీ నాబోటు మనం తెలియని వాళ్ళకి పోయి వారి చేతిలో ఉంది, ఏదో బాగుంది రే స్విచ్ అని వెనక ముందు అన్నారనుకో, ఇన్వెస్టిగేషన్ హ్యాంపర్ అవుతుందని అక్కడ క్లీనింగ్ స్టాఫ్ను కానీ మిగతా వాళ్ళని కూడా బయటికి పంపించేసి ఉన్నదాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు 3-4 ఏజెన్సీలు. కాబట్టి ఇదంతా అయిన తర్వాత డెఫినెట్గా తేలుతుంది, ఏమి సబటేజ్ ఉండే ఛాన్సా, లేదు బై మిస్టేక్ ఎవరన్నా చేశారా, పవర్ ఎందుకు ఇదైపోయింది అనేది. లేదు ఇంకొకటి కూడా జరిగిండొచ్చు, ఒకవేళ అంటే ఇప్పుడు చెప్పింది ఏమంటే బర్డ్ హిట్ కాలేదు అని, గ్రౌండింగ్, ఇప్పుడు ఒక ఇంజన్ లోపం అయితే దాన్ని స్విచ్ ఆఫ్ చేస్తారు మామూలుగా. అదే కాకుండా లైవ్ ఇంజన్ ఏమైనా స్విచ్ ఆఫ్ చేసినారా బై మిస్టేక్? ఇప్పుడు 2 ఇంజన్లు ఆన్లో ఉంటే ఒక ఇంజన్కి ఏదన్నా ట్రబుల్ వచ్చింది, దానికి ఫ్యూయల్ ఏదన్నా ఇదైతుందని దాన్ని ఆఫ్ చేయమంటే 2 ఇంజన్లు బై మిస్టేక్ ఆఫ్ చేస్తారా? ఆ విధంగా కూడా 2 ఇంజన్లు చేయవచ్చు. కాబట్టి చూడాలి ఇన్వెస్టిగేషన్లో. ఇప్పుడు ఇంత ఏజెన్సీస్ అన్నీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నాయి కాబట్టి. అది కాకుండా కాక్పిట్ రికార్డర్ ఇవన్నీ కూడా మొన్ననే ఢిల్లీలో మన దగ్గరే ఎగ్జామిన్ చేస్తున్నారు, డీకోడ్ చేస్తున్నారు డిజిటల్ రికార్డర్ని కూడా. అవన్నీ బయటకు వస్తాయి. కొంచెం ఓపిక పడితే డెఫినెట్గా దీని కారణాలు ఏమిటనేది తెలిసిపోతుంది. అంటే సార్ దీని ఇంపాక్ట్ ఇప్పుడు అన్ని ఫ్లైట్స్ని తనిఖీ చేయడం జరుగుతుందంటారా? డెఫినెట్గా క్షుణ్ణంగా, ఎక్స్పెషల్లీ బోయింగ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని. ఇప్పుడు సమస్య ఏమిటంటే ఈ బోయింగ్ విమానాలని ఫ్లై చేయడానికి అనుమతించాలా వద్దా, 1-2 సార్లు తనిఖీలు చేయించి ఏమిటి అనేది చూసిన తర్వాతే వాళ్ళు అనుమతిస్తారు. డెఫినెట్గా అందరూ భయపడతారు ఫ్లైట్ ఎక్కాలంటే, డెఫినెట్గా భయపడతారు. ఏంటి ఈ విధంగా జరిగింది, చిన్న ఎయిర్క్రాఫ్ట్లు ఎక్కాలన్నా భయపడే పరిస్థితి ఇది. కాబట్టి చూడాల ఇన్వెస్టిగేషన్లో ఏదో బయటకు వస్తుంది. ఎందుకంటే ఆ కంపెనీ కూడా కొన్ని వేల కోట్లు పెట్టుబడి పెట్టిన కంపెనీ కదా. ఒకసారి ఇట్లా జరిగిందంటే ఆ బోయింగ్ కొనాలంటే భయపడతారు ఎవరైనా. కొన్ని వేల కోట్లు
పెట్టుబడి పెట్టేది కదా. అదే విధంగా ఒకరోజు కొన్ని లక్షల మంది కోట్ల మంది ప్రయాణం చేస్తారు. ఇండియా ప్రపంచం మొత్తం మీద ఏదో 7,000 విమానాలు ఎన్నో ఉన్నాయి. ఆ 7,000 విమానాలు ప్రతిరోజు కోట్ల మందిని ఎక్కి ట్రావెల్ చేస్తూ ఉంటారు. కాబట్టి డెఫినెట్ గా భయపడదు. ప్రపంచం మొత్తం మీద షాక్ అయిపోతుంది కదా. చూడాలి మరి ఇన్వెస్టిగేషన్ లో ఏమేమి బయటకు వస్తాయో, ఎవరి తప్పిదము, మానవ తప్పిదమా, లేదు ఎవరైనా కావాలని తెలియకుండా పోయి చేసినారా, ఇది కాకుండా ఏదైనా ఫ్లైట్ లో లోపమా, అది ఇన్వెస్టిగేషన్ లో బయటకు వస్తే తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్.